ఏపీలో పరకామణి చోరీ కేసు ఈ మధ్యకాలంలో చాలా చర్చనీయాంశమైంది. చర్చ కూడా చాలా సోషల్ మీడియాలో కూడా చర్చ విపరీతంగా సాగుతుంది. పరకామణి చోరీ అనేది చిన్న సంఘటన అని జగన్ అన్నాడని, దాని మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం ఆయన మాట్లాడుతూ పరకామణి చోరీ చిన్న సంఘటన, అదే మీ మతంలో జరిగితే దీన్ని చిన్న సంఘటనగానే చూస్తారా అని మాట్లాడాడు. మీ మతం అంటే జగన్ క్రిస్టియన్ మతస్థుడని, తాను హిందూ మతస్థుడుగా ఆయన అక్కడ ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు. ఇక్కడ పరకామణి చోరీకి సంబంధించిన అంశం క్రైమ్, అది దానికి మతానికి ఏమైనా సంబంధం ఉందా? ఏ మతంలో అయినా దొంగతనం జరిగితే దొంగతనంగా చూస్తారు. మత సంస్థలు దేంట్లో అయినా దొంగతనం జరిగితే దొంగతనంగానే చూడాలి తప్ప ఆ మతం కాబట్టి వాళ్ళు దొంగతనం చేశారనో, జగన్ ఆ విధంగా అన్నాడంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆ విధంగా అన్నాడనో, ఈ విధంగా మాట్లాడడం అనేది పవన్ రోజు రోజుకు మతం ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక భాగం. రాబోయే కాలంలో తాను ముఖ్యమంత్రి అవ్వడం కోసం, దానికి బీజేపీ మద్దతు తీసుకోవడం కోసం, బీజేపీకి మరింత క్లోజ్ అవ్వడం కోసం చేస్తున్న ప్రయత్నం, బీజేపీ చేస్తున్న మత రాజకీయాలకు మించి తాను చేస్తే తప్ప బీజేపీకి మరింత దగ్గర అవ్వలేననే ఒక ఆశతో ఈ విధమైన పనులు చేస్తున్నారు.